పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున మన సంఘములోని విశ్వాసులకు యస్సు శుభనామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు దినమని మీకు తెలుసుకుని మీరు వచ్చి ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించి ఉన్నారు. ఆత్మ పరిజ్ఞానానికి, ఆధ్యాత్మికత అభివృద్ధికి, దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధపడి ఉన్నారు. దేవుడు మీ యొక్క మనసులను ఆయన తట్టు తిరిగే విధముగా చేసి మీకు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కలిగించునుగాక. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి దైవ అంశం ఏదనగా ప్రశాంతమైన, సంతోషకరమైన, నిరీక్షణ పెంపొందించేటువంటి క్రిస్మస్, ఆశాజనక క్రిస్మస్, పీస్ఫుల్, జాయ్ఫుల్ అండ్ హోప్ఫుల్ క్రిస్మస్. రెండు 2020 సంవత్సరం క్రిస్మస్ మనమే కాదు, ప్రపంచంలో విభిన్నంగా జరిపించుకుంటున్నారు. కొంతమంది కరోనా దెబ్బ తెలియనటువంటి వాళ్ళు మామూలుగా ఆరాధించుకుంటున్నారు, కానీ ఇందాక చెప్పాను మీకు, యేసు ప్రభు లేకుండా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నారు. అయితే చాలా ప్రదేశాలలో క్రిస్మస్ ఆడంబరాలు జరపట్లేదు, ఎందుకంటే లోకమంతా రోధిస్తుంది. 700 కోట్ల మంది జనాభాలో సుమారు 1.5 కోటి మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఇంకేమి సెలబ్రేట్ చేసుకుంటారు? మానవ జాతి చాలా విచారకరమైన పరిస్థితుల్లో ఉంది. అటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నాం. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతము వారి వారి పండుగలను జరిపించుకుంటా ఉంటారు. మన హైందవ మిత్రులు, మన చుట్టుపక్కల వాళ్ళు దివాళిని జరిపించుకుంటారు, దీపాల పండుగ. ఇదే నెలలో యూదులు హనూకా అనేటువంటి పండుగను జరిపించుకుంటా ఉంటారు. ఈ విధముగా వివిధ మతస్థులకు వివిధమైనటువంటి పండుగలు ఉంటాయి. అయితే క్రిస్మస్ అన్ని పండుగలలో కల్లా భిన్నమైనది. ఎందుకంటే క్రిస్మస్కు కారణభూతుడైనటువంటి యేసు ప్రభు విభిన్నమైన వాడు. మానవుడే గాని దైవ మానవుడు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు, ఫ్లెష్ రూపంలో ఉన్నటువంటి దేవుడు. దేవునికి ఇన్కార్నేషన్, ఆయన యొక్క రూపమే యేసు ప్రభు. కనుక అందరూ కూడా, ఆల్మోస్ట్ ఆల్, క్రిస్మస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. అందరికీ తెలుసు. నమ్ముతారా లేదా అన్నది వేరే విషయం, కానీ బట్ ఎవ్రీబడి నోస్ క్రిస్మస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే వట్టి లోకాన్ని కాదు, లోకములో ఉన్నటువంటి జనులను ప్రేమించను. ఆయన సృష్టిని ఆయన ప్రేమించాడు కనుక ఏ ఒక్కరూ నశింపకూడదని ఆయన యందు శ్వాసం ఉంచండి, యేసు యందు మీరు రక్షింపబడతారని ఆ దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ ప్రకారమే దేవుడు మనుష్య కుమారుని రూపమున ఈ లోకములకు వచ్చిన్నాడు. ఈరోజు సోన్ రతన్ తప్పిపోయిన గొర్రెలం మేమన్నాడు. ఎస్, మనము వీఆర్ లాస్ట్ షీప్. ఈ గొర్రె తప్పిపోయి ఒక పెద్ద అగాధములో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. నరకంలో పడిపోయేటువంటి పరిస్థితి మానవులకు ఉన్నది. అగమ్య గోచరమైనటువంటి జీవితాలు, ఒక దిశ నిర్దేశము లేనటువంటి జీవితాలు. ఎక్కడికి పోతున్నారో, ఎక్కడికి పోతున్నామో మనకు తెలియదు. మన అంతిమ లక్ష్యం ఏంటన్నది తెలీదు. విద్యార్థులైతే వారికి ఆ డిగ్రీ సంపాదించడం లక్ష్యం. బాగా చదువుకుంటూ ఉంటారు, సంవత్సరం పరీక్ష రాస్తారు.
విశ్వాసుల యొక్క లక్ష్యం ఏంటంటే ఆయన మనలను పరలోకంలోనికి తీసుకెళ్తాడు. మమ్మలను మేము చనిపోయినా పర్వాలేదు, బ్రతుకున్నా పర్వాలేదు, యేసు తన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన క్రిస్మస్ అని అన్నాం. అందుకే మరి మనకు ఆ నిరీక్షణ ఉన్నది. మిగతా మనుష్యులకు అంటే అవిశ్వాసులకు నిరీక్షణ ఏంటి? ఈ లోకములో జీవితం ఎండ్ అయిపోతే, ముగించిపోతే ఫినిషా, ఇంకేమీ లేదా? ఈ జీవిత అనంతరం ఇంకొక జీవితం లేదా? ఆ జీవితాన్ని ఎక్కడ గడుపుకోవాలనే ఆలోచన చాలా మందికి లేదు. ప్రియమైన వారు, మనకు దేవుడు అటువంటి ఆలోచన ఇచ్చినందుకు వందనాలు. మనము తప్పిపోయి ఉండగా ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు తప్పిపోయి ఉండగా, ఎందుకంటే మన పాపము వలన మనము తప్పిపోయినటువంటి గొర్రెలము. యేసు వెదకి మనలను రక్షించి ఉన్నాడు. దేవునికి వందనాలు. యేసు అంటే దేవుడే. దేవుడు వచ్చి తప్పిపోయినటువంటి మనలను, నరకానికి పోబోతున్నటువంటి మనలను ఆయన రక్షించి ఆయన మనలను హక్కును చేర్చుకుని ఉన్నాడు. ఒకప్పుడు నశించిన వారమే. అందుకనే యేసు ప్రభు గురించి చెప్పడానికి లూకాసు వార్త 19:10 ఏమనుందంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. మనం వీఆర్ ది లాస్ట్ షీప్. మనల్ని వెతకడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. మనము ఆయనకి అందే విధముగా ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఆయన మనల్ని హక్కును చేర్చుకున్నాడు. వీఆర్ జస్ట్ లైక్ ప్రొడిగల్ సన్స్ అండ్ డాటర్స్. తప్పిపోయిన కుమారులము, కుమార్తెలు మనం. అయితే మనము రికన్సిలేషన్ అయ్యి, అంటే మనం తిరిగి ఒకసారి మళ్ళా పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి ఆయన వద్దకు వచ్చాము కనుక ఆయన హక్కుని చేర్చుకుంటున్నాడు. ఈ పిక్చర్లో చూడండి, తండ్రి కుమారుని ఏ విధముగా అయితే చేర్చుకుంటున్నాడు. తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేసి తిని అని ఒప్పుకున్నాడు కనుక కుమారుడు పాపంలో ఉన్న తండ్రి హక్కుని చేర్చుకుని ఉన్నాడు. యేసు కూడా శిలువ మీద మరణించి ఆయన రక్తము పెట్టాడు. ఆ రక్తమును మనము నమ్ముట ద్వారా ఆయన మనలను తిరిగి చేర్చుకున్నాడు. ప్రేమైన వాళ్ళ, ఇక్కడ డాటర్స్, సన్స్ భేదమేమీ లేదు. ఇరువురు కూడా దేవుని దృష్టిలో ఒక్కలే. ప్రభువు మనల్ని ఆదరిస్తున్నాడు, ఎందుకంటే మనం ఆయన నమ్మి ఉన్నాము కనుక. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అన్బిలీవర్స్, అన్సేవ్డ్ ఫ్రెండ్స్? ఇది మాత్రం నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకు. మాథ్యూ 10:6-8 ఏముందంటే, నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఈ దినాల్లో సువార్త రక్షింపబడిన వారికే రక్షణ, రక్షింపబడని వారికి ఎవరు సువార్త చెప్పట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే భయం. పరలోక రాజ్యము సమీపించుడని ప్రకటించుడి, మీరు ఉచితంగానే మీకు రక్షణ ఇవ్వబడింది కనుక మీ ఇతరులకు కూడా మీ గిఫ్ట్ని పంచండి అంటున్నాడు. క్రైస్తవులంతా కూడా తాము నమ్మినటువంటి సిద్ధాంతం అనగా యేసు ప్రభువుని నమ్మమని ఇతరులకి మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన యొక్క రక్షణ దయను అందరూ అర్థం చేసుకోవాలని మనము తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే భాగంగానే మీ పాస్టర్ గారు కుటుంబము ఇంతకాలం నుండి దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలము కూడా మీకు సేవ చేయుట మా యొక్క విద్యుత్ ధర్మము, క్రైస్తవ ధర్మం అని నమ్మి ఉన్నాము కనుకనే ఈ మినిస్ట్రీని మధ్యలో వదిలేయలేదు. ద్వితోపదేశకాండం 1:17 అంటాడు, ఎవరికీ భయపడకండి మీరు ఈ లోకంలో, ఎందుకంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. మనుషుల ముఖం చూసి భయపడకండి మీరు. మనం మనుషులను శపించకూడదు కూడా, నాశనం అయిపోతారని అనకూడదు, మన బిడ్డలను అనకూడదు, ఇతరులను అనకూడదు. దేవుడే జడ్జిమెంట్ ఇస్తాడు. ఒకనొక దినము నా తీర్పు అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి అని మనము ఇతరులకు చెప్పాలి. మన మాటల్లో ఖుషి కబుర్లున్నా యేసు మాటను జోడిస్తూ యేసు రక్షణ భాగ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. యేసు ప్రభు పుట్టుగా మానవ చరిత్ర అప్పుడే జరగలేదు. మొదటి ఆదాము, కడపటి ఆదాము అన్నాం. మొదటి ఆదాము 4000 సంవత్సరాలు, పుట్టినప్పటి నుంచి 4000 సంవత్సరాలు దేవుడు గడువిచ్చాడు. అయితే కాలము ఇంకెంతటికీ కూడా మనుషులు మారు మనసు పొందట్లేదు, నరకానికి పోతున్నారు అనేటువంటి విధానంలో దేవుడు కొత్త ప్రణాళికను, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభును పంపించాడు.
వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నారు. మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఎవరు ఇశ్రాయేలీలు పాటించట్లేదు, అన్యజనులు పాటించట్లేదు. కనుక ఈ పాటించడం ద్వారా పాటింపబడకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టము పాపము మరణానికి దారితీస్తుంది, నరకానికి దారితీస్తుంది. కనుక ధర్మశాస్త్రాన్ని మానవులు పాటించలేకపోతున్నారు. కనుక మానవులందరి తరపున ధర్మశాస్త్రాన్ని పాటించే విధముగా యేసు మన పాపముల నిమిత్తము బలియాగం అయిపోయాడు. గలతీ 4:4-5 అదే మాటలు ఉన్నాయి. కాలం పరిపూర్ణం అయిపోయింది కనుక దేవుడు తన కుమారుని పంపించాడు. మన బదులుగా ధర్మశాస్త్రానికి అనుబద్ధుడయ్యాడు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ఎవడూ చేయలేడు. కానీ యేసు నెరవేర్చి మనకు పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఉన్నాడు, ప్రక్షాళన చేసి ఉన్నాడు, విమోచించున్నాడు. దేవునికి వందనాలు. ఒకసారి మనము గమనిస్తున్నట్లయితే క్రిస్మస్ అనేటువంటి దానికి నాంది బైబిల్లో ఆది కాండంలోనే పడి ఉన్నది. ఆది కాండంలో మనము చూస్తున్నప్పుడు అబ్రహాము అనేటువంటి మనుష్యుణ్ణి మనం చూస్తున్నాం. అతని ఒరిజినల్ పేరు అబ్రామ్. ఆ అబ్రాము ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఇరాక్ అనేటువంటి దేశం ఉన్నది. దాంట్లో ఉర్ అనేటువంటి ప్రాంతంలో, చాల్డీస్ లో ఉర్ అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము నివసిస్తుండేవాడు. ఒకసారి దేవుడు ఏమని చెప్పాడంటే అబ్రహాంతో, అబ్రహామా, నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళిపో, నువ్వు ఉండేటువంటి ప్రాంతాన్ని వదిలేయి, ఇరాక్ను వదిలేయి, నేను ఎక్కడ పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళు, ఇజ్రాయేల్కి పంపిస్తానని చెప్పాడు. అక్కడ పంపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు అబ్రహాముని ఆ దేశంలో నివసించే గొప్ప జనాంగంగా చేస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం ఏంటంటే గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఆదికాండం 12:3 మనం చూస్తే, నిన్ను ఎవరినైతే ఆశీర్వదిస్తారో అబ్రహమా, వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అంటూ భూమి యొక్క సమస్త వంశములు, దాన్నే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ది ఎర్త్, ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క అన్ని కుటుంబాలు కూడా నీ యందు ఆశీర్వదింపబడును గాక అన్నాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మినటువంటి వారందరూ ఆశీర్వదింపబడును గాక. అయితే దేవుని నమ్మారు, మళ్ళీ విగ్రహాల వైపు వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. ఇన్ యూ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ షల్ బి బ్లెస్డ్ అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఎందుకు వాగ్దానం చేశాడంటే, నువ్వు వదిలేయి, ఆ ఊరు వదిలేయి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి రా అంటే వచ్చేసాడు. మనం ఈ ఊరు వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళండి అంటే వెళ్తామా? వెళ్ళం బాబు అంట. దేవుడు చెప్పిన మాట వినడం అనేది నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈ క్రిస్మస్ యొక్క మూలాలు మనం పరిశీలన చేస్తే ఆదికాండంలో పడ్డాయని చెప్పాను కదా. అబ్రహాం అనే వ్యక్తి, అబ్రహాము అని దేవుడు పేరు మార్చాడు. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ నేషన్స్, జనాంగములకు ఆయన తండ్రి, విశ్వాసులకు తండ్రి అనే పేరు ఉంది. అలాగే ఫాదర్ ఆఫ్ నేషన్స్, మన జాతీయ పిత గాంధీజీ గారు ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు. అబ్రహాం బైబిల్లో ఫాదర్ ఆఫ్ ఆల్ నేషన్స్, అన్ని జాతుల వారికి, అన్ని దేశముల వారికి తండ్రి ఈయనే. అబ్రహాంకి కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఏమో యాకోబుని కన్నాడు. జాకబ్ సమ్మన్ అంటాం కదా, మన జాకబ్ సమ్మన్ లాగా జాకబ్ పేరునే మార్చేశాడు దేవుడు, ఇశ్రాయేల్ అన్నాడు. యాకోబుకి 12 మంది సంతానం, 12 మందిలో ఒకడు జోడా, ఇస్కరియోతు యోధా కాదు, ఇది జోడా వంశం. ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో ఒకడు పేరు జోడా. ఆ జోడా గోత్రము, ఆ జోడా గోత్రంలో నుంచి వచ్చిన వారిని జోడా నుంచే జ్యూస్ అనే పేరు వచ్చింది. జ్యూస్ వేరు, ఇశ్రాయేలీలు వేరు. అయితే ఇశ్రాయేలీలను కలిపి కూడా యూదులు అంట మన అలవాటు అయిపోయింది అనమాట. జూయిష్ నేషన్ అంటారు ఇజ్రాయేల్ని. ఈ ఒక్క జనాంగములో
ఉన్నటువంటి వారిని బట్టి జ్యూస్ అనే పేరు వచ్చింది. జోడా నుంచి ఈ జోడా జ్యూస్ జూయిష్ కంట్రీ కింద పిలుస్తారు. తర్వాత దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. మోషే ద్వారా 10 ఆజ్ఞలు వారికి ఇవ్వబడ్డాయి. మోషే ఒక ప్రవక్త. ఆయన ఈ 10 ఆజ్ఞలను తీసుకుని మహిమ కలిగిన ముఖంతో ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చినప్పుడు వారు దుష్కార్యముల్లో పడిపోయి ఉన్నవారుగా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను కూడా ఇశ్రాయేలీయులు వాటన్నిటిని కూడా తిరస్కరించి జీవము గల దేవుని వదిలి విగ్రహాలకు అన్య దేవుళ్లకు మొక్కడం ప్రారంభించారు. వారు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ. సో దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క చట్టాలను అధిగమించడం అనేది, తిరస్కరించడం అనేది ఒక విచారకరమైనటువంటి విషయం. కనుకనే ఐగుప్తు దాస్యం నుండి వారు విడిపింపబడినప్పటికీ మళ్ళా తిరిగి ఇశ్రాయేలీయులను మొదట అస్సిరియాకు, తర్వాత బాబిలోనుకు బానిసలుగా, బందీలుగా కొనిపోయే విధముగా దేవుడు వారిని శిక్షించాడు. ఓన్లీ ఫర్ డిజోబీడియన్స్. దేవుని కట్టడలను ఆచరించి మొదట ఐగుప్తు నుండి మోషే ద్వారా విడిపింపబడ్డాడు. అయితే వారు దేవుని మాటలను వినలానేటువంటి పరిస్థితుల్లో మళ్ళా బందీలుగా, బానిసలుగా కొనిపోబడ్డారు. అయితే దేవుడు మళ్ళా వారు రిపెండ్ అవడము, దేవుడు వారిని మళ్ళా క్షమించడము, మళ్ళా వాళ్ళు విగ్రహాల వైపు వెళ్ళిపోవడం, ఎట్లాగా ఇజ్రాయేల్ చరిత్రలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోయేవాడు కాడు. కొంతకాలమైన తర్వాత వారు మళ్ళా విడుదల చేయబడ్డారు, స్వదేశానికి వచ్చి ఉన్నారు ఇశ్రాయేలీయులు. అబ్రాహాము సంతానానికి ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే అది టు బ్రింగ్ బ్లెస్సింగ్స్ టు ది వరల్డ్ అండ్ ఫైనల్లీ త్రూ జీసస్. అబ్రహాము ద్వారా ప్రపంచంలోని అన్ని వంశాలను, అన్ని దేశాలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా యేసు ద్వారా మాత్రమే నెరవేర్చబడ్డాయి. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండేవాడు. ఆయన ప్రణాళికలో దావీదు రాజు అయ్యాడు. ఆయన ఒక హంబుల్ షెపర్డ్. ఆయన రాజ్యాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. 2 సమూయేలు 7, 8, 12, 16, 24 12, 16, 24లో మనం చూస్తే రాజైన దావీదుతో దేవుడైన యెహోవా అంటాడు, నీ రాజ్యమును స్థిరపరచెదను అనే మాట ఇక్కడ వచ్చింది. 16వ వచనంలో చూస్తే నీ సంతానము, నీ రాజ్యము నిత్యము స్థిరమవుతుంది అన్నాడు. నీ సింహాసనము నిత్యముగా స్థిరపడను అనే మాటను చూస్తున్నాం. దేవుడైన యెహోవా సమూయేలు ద్వారా దావీదుకు ఈ మాటలు తెలియజేశాడు. దావీదు ఏమంటున్నాడంటే, యెహోవైన నీవు వారికి దేవుడై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయుల అను పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేస్తేవి. అంటే నీ రాజ్యం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది, నీ ప్రజలు ఎప్పుడు కూడా నిత్యమే నిన్ను కొలుస్తారు. ఈ ఈ ఈ మాటలు అన్నీ కూడా నిత్యము ఫరెవర్ అనే మాటలను గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ యేసు ప్రభువుకి సంబంధించినటువంటి ప్రవచనాలు. ఆయన రాజ్యము, నీ చిత్తము నెరవేరునుగాక, నీ రాజ్యము నిరంతరముండునుగాక,
యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఫరెవర్. ఈ మాటలు ఇక్కడ ఉన్న ఫరెవర్ అనే మాటలు దావీదుకు చెప్పబడినప్పటికీ యేసు ప్రభువు కొరకు ఈ ముందుగానే చెప్పి ఉన్నాడు. ఇంగ్లీష్లో చూస్తే 12వ వచనము 16వ వచనము 7వ అధ్యాయము 12వ వచనము 16వ వచనం 24లో చూస్తే ఫరెవర్ ఫరెవర్, నిత్యం. ఫరెవర్ అంటే అప్పటికి. అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనుష్య జాతి పట్ల నెరవేర్చబడాలి, ముఖ్యంగా యూదుల పట్ల నెరవేర్చబడాలి కోరుకున్నప్పటికీ దావీదు నాకు ఇష్టానుసారుడైనటువంటి నా హృదయానుసారం నడిచే మనుష్యుడు అని దేవుడు మెచ్చుకున్నప్పటికీ దావీదు జీవితంలో కూడా పాపం ఉన్నది. సొలొమోను ఆలయం కట్టాడు, దావీదు కుమారుడు. అయితే సొలొమోను ద్వారా కూడా దేశాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలనే కోరిక నెరవేర్చబడలేదు, దేవుని కోరిక. కారణం ఏంటంటే సొలొమోను కూడా పాపము ఆయనలో ఉన్నది. అంటే రాజులైనటువంటి దావీదు, సొలొమోను ద్వారా దేవుడు మనుషులందరికీ కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల ద్వారా నీ అందున్న అన్ని కుటుంబాలను నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆ ఆశీర్వాదాలు మనుషులకు రాలేకపోయాయి. కారణం ఏంటంటే వారిలో పాపం అనేది వచ్చి ఉన్నది. ముందుగా రక్షణ అనేది దేవుడు యూదులకు ఇవ్వాలనుకున్నాడు, ఇశ్రాయేలీలకు ఇవ్వాలనుకున్నాడు. దానిని యేసు ప్రభు ద్వారా మనుష్య జాతి అంతటికీ కూడా సంక్రమింపజేస్తున్నాడు. దేవునికి వందనాలు. మోషే ద్వారా ఇశ్రాయేలును, తర్వాత రాజులు ఏలుబడిలో ఉన్నది. దావీదు, సొలొమోను టెంపుల్ కూడా కట్టాడు, యేసు దేవుడు యెహోవా దేవుడు ఆరాధింపబడడానికి. సో మనుష్య జాతి అంతా కూడా ఆశీర్వదింపబడాలి అని అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము మనుషులెవ్వరు కూడా నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వారుగా లేరు. కనుకనే ఆ మొట్టమొదటిగా దేవుడు నీ యందు ఆల్ నేషన్స్, అన్ని కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి అనేటువంటి మాట నెరవేర్చబడలేదు ఆదాము నుంచి 4000 సంవత్సరాల వరకు. అంటే మనుషులందరూ కూడా ఆశీర్వదింపబడాలి. మనుషులందరూ కూడా ఆశీర్వాదం అంటే ఇహలోక ఆశీర్వాదం కాదు, పరలోక ఆశీర్వాదం. అది రావాలి అంటే పాపము లేనివాడు, నిష్కల్మషుడు, పవిత్రుడు, మచ్చలేనివాడు పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. అప్పుడే మనుష్య జాతి అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. దానిని నెరవేర్చడానికి దేవుడే మనుష్య రూపములో ఈ లోకములోనికి యేసుక్రీస్తు రూపేణ వచ్చిన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అని చెప్పాను. అంటే దేవునికే ప్రతిరూపం యేసు ప్రభు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానము మనుష్య జాతి ఆశీర్వదింపబడాలి అంటే, పరలోకానికి వాళ్ళందరూ ఆశీర్వాదాలు పొందాలి అని ఆశ యేసు ప్రభు ద్వారా మాత్రమే తీర్చబడింది. ఎందుకంటే పాపరహితుడే. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా రాజులు, ఇశ్రాయేలును ఏలినటువంటి రాజులు, మనము చూసినట్లయితే ప్రతి వాడికి కూడా పాపం ఉంది. దావీదుకు పాపం ఉంది, సొలొమోనుకు పాపం ఉంది. వాళ్ళ ద్వారా ఆశీర్వాదాలు రావు. ఇప్పుడు యేసు ప్రభు ఆ కార్యము సిద్ధింపజేయబడింది కాబట్టి ప్రపంచంలో ఏ ఒక్కరైనా సరే యేసును విశ్వసించే వాళ్ళు రక్షణ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. యేసును నమ్ము, జక్కయా కిందకి రా, యేసును నమ్ము రక్షణ నీ ఇంటికి వచ్చేస్తుందని ప్రభు మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే దీనికి ముందు అంటాడు దేవుడు, ముందుగానే క్రిస్మస్ నాంది ఆది కాండం నుంచి మొదలైంది అన్నాను కదా, ద్వితీయోపదేశ కాండం 18:16లో ఈ మాటలు అంటాడు. మోసెస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు, మీ సహోదరుల్లో నుండే దేవుడు ఆయనను పుట్టిస్తాడు. అంటే యేసు ప్రభును పుట్టిస్తాడు, నువ్వు ఆయన మాట వినాలి.
మనుషుల వల్ల కాలేదు, ఆయన మాట వినాలి నువ్వు. యెషయా గ్రంథం 7:14 ప్రభు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల ముందే యెషయా భక్తుడు కన్యక గర్భవతి అయి 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఉన్నాడు, ఆది కాండంలోనే ఉన్నాడు. యెషయా గ్రంథం 9:6 యాలే అనగా ఫేవరెట్ క్రిస్టియన్ క్రిస్మస్ వెర్స్ ఇదనమాట. ఆయన ఎలానగా మనకు ఒక శిశువు పుట్టెను. ఎవరు శిశువు? యేసుప్రభు. మీకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రాతా అంటే బెత్లెహేము ఊరా, యూదావారి కుటుంబంలో నుండి, జూయిష్ కుటుంబంలో నుండి నీవు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలుని అలా బోయేవాడు అనగా యేసుప్రభు నీలోండి వస్తాడు. ఇర్మియా గ్రంథం, ఇదిగో ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చినవి, పాత నిబంధన అయిపోయింది. దాంట్లో ఈ మనుషులు ఎవరు కూడా పాప క్షమాపణ రావట్లేదు. కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవంటే ఎస్ కొత్త నిబంధన ఏర్పరిచాడు, న్యూ టెస్ట్మెంట్. అందుకనే యేసు ప్రభు సబాతు దినము సాటర్డే నాడే ప్రభు దినం కింద మార్చాడు. ఆయన కొత్త నిబంధన చేశాడు. మనుషులు అక్కడ పాపాలు పోవాలి అంటే పాత నిబంధనలో బలులు అర్పించాలి. ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ నివసించే వారంతా కూడా బలులు వారి పాపక్షమాపణ నిమిత్తం ఇచ్చేస్తుండు వారు. ఇప్పుడు బలులు అర్పించక్కర్లేదు. ఒక్కసారి బలి అర్పించడం ద్వారా దేవుని దగ్గరికి మనం వెళ్ళేటువంటి అవకాశము మనకి ఆయన ఇస్తున్నాడు. మనుష్యులు పాపము మనుషులు చేసే గొప్ప కార్యాల వల్ల పోదు. ఎందుకు పోదు అంటే పాపం అంత భయంకరమైంది. ఆదాము నుంచి వచ్చినటువంటి పాపం అంటురోగం వల్లే మానవ జాతికి ఇప్పటికీ కూడా 6,000 సంవత్సరాలు మానవ జాతి ఉనికి బైబిల్ ప్రకారం అయిపోయినప్పటికీ మనల్ని వెంబడిస్తుంది. కనుక ఈ పాపాన్ని పొగొట్టుకోవడానికి మనం చేయగలిగిన పని ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ చేయలేం. మ్యాన్ కెనాట్ ఫైండ్ ఎ క్యూర్ ఫర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. ఈ హృదయం ఎప్పుడు కూడా పాపాన్ని ఆలోచిస్తుంది. స్పిరిట్, సోల్, బాడీ అనే మాటల్లో మనం చూస్తాం. దేవుని ప్రణాళిక వేరేగా ఉంది. మన పాపాలు పోగొట్టాలంటే మనకు బదులుగా ఇంకొకళ్ళు బలియాగం అయిపోవాలి. అందుకనే ఈ పాపం గురించే దేవుడు ఇర్మియా గ్రంథం 17:9 ఏమన్నాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. నీ హృదయంలోని విషయాలు నీకు తప్పించి ఎవరికి తెలియదు. నిన్ను పుట్టించినటువంటి తల్లికి తండ్రికి తెలియదు, నీ భర్తకి తెలియదు, భార్యకి తెలియదు. అంత మోసకరమైనది హృదయం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ కూడా ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేశారు. ఎవరు ఇందులో బిషపులు, పాస్టర్లు, మానవ జాతి, పెద్ద పెద్ద నాయకులు, రాజులు, రాణులు, ఎవరు అందరూ ఇంక్లూడ్ అయిపోతున్నారు. ఏ భేదమును లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఏమి చేయాలి? సిన్ పోవడానికి ఏం చేయాలి? మనం చేయవలసింది ఏంటో మనకు తెలుసు. యేసును విశ్వసించడం అనేది నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. దానికి పనిష్మెంటు, మన పాపములకు పనిష్మెంటు యేసుప్రభు వారు ఎలా పొందారో యెషయా గ్రంథం 53:2-5 ఉంటుంది. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఈ యూదులు ఎక్కువగా దీన్ని చదవరట. కొన్ని యూదా గ్రంథ బైబిల్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో 53 తప్పిస్తారట. కారణం ఏంటంటే క్లియర్గా ఇందులో యేసుప్రభు గురించి రాయబడి ఉంది. యేసు నమ్మరు కదా వాళ్ళంతా ఎప్పటికీ కూడా మెస్సియాగా. యెషయా భక్తుడు యేసుప్రభు గురించి మాట్లాడుతూ యేసు ఎలాంటి వాడో చెప్తున్నాడు. 2వ వచనం 53:2 లేత మొక్కలాగా ఉన్నాడు, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఉన్నాడు. అంటే అంత నిష్కల్మషిగా ఉన్నాడని చెబుతున్నాడు. 3వ వచనంలో అంటున్నాడు అలాంటి యేసు ప్రభు మనుషుల చేత తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యాధిని అనుభవించేవాడిగా వ్యాధిని అనుభవిస్తున్నాడు, మనుషులు చూడనల్లని వాడిగా తయారైపోయాడు. నీకోసం నాకోసం తృణీకరింపబడిన వాడైపోయాడు. ఆయన్ని ఎన్నిక చేయలేకపోయారు, అప్పుడు గుర్తించలేకపోయారు ప్రజలు. దేవుడే సాక్షాత్తు మెస్సియా ఈయనని
దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనము యేసు యొక్క ఆ యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులమై ఉన్నాం. ఆయనను మనుషులు చూడనల్లని వాడిగా అయిపోయాడు. కారణం ఏంటంటే నీ పాపము నా పాపము అంత భయంకరమైనది. 4వ వచనంలో చూస్తే 53:4 మన రోగాల్ని నిత్యముగా భరించాడు, వ్యసనాలను భరించాడు. మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలుగబడ్డాడు. దేవునికి మనకి సమాధానము, పాపం ఉంది కదా మధ్యలో, దేవునికి మనకి ఆ పాపం పోవడానికి సమాధానం కలుగజేయడానికి అతని శిక్ష అంతా పొందాడు. అతను పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందాం. దేవునికి వందనాలు. ఒక నిర్దోషి, నిష్కల్మమైన వాడు, మచ్చలేని వాడు, పవిత్రుడు, పవిత్రుని రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ కలుగుతుంది. దేవునికి వందనాలు. కనుక కాలము పరిపూర్ణమైన తర్వాత, కొన్ని సెంచురీస్ తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత బెత్లెహేములో ఒక పశువుల పాకలో ప్రభు జన్మించాడు. 2020 సంవత్సరాలు గతించిపోయాయి. ఏ మానవుడు, ఏ శాస్త్రవేత్త, ఏ విద్యాధికుడు లేక ఏ గొప్పవారైనా 2020వ సంవత్సరం ఎంత దుష్టముగా, దరిద్రముగా, దుస్థితిలో ఉంటుందని ఆలోచించిందా మానవాళి? నో, మనకు తెలియదు ప్రియమైన వాళ్ళు. ఎప్పుడేమవుతుందో మనకు తెలియదు. ఎవడైనా ఊహించాడా? మనం బ్రతుకున్నాం కాబట్టి అయ్యో ఏంటి 2020 సంవత్సరం ఎంత మనకి దుస్థితిని తీసుకొచ్చిందని ఆలోచన చేస్తున్నాం. కానీ ఆ ప్రపంచవ్యాప్తంగా పోయినటువంటి ఆ 1 కోటి మందిలో మనము కూడా ఉంటే ఇంకా ఆలోచించడానికి సమయం ఉండదు. మృతుల్లో కలిసిపోతాం మనం. మనకు ఆలోచన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా 2020 సంవత్సరాల కిందట బెత్లెహేములో ఒక అద్భుతం జరిగింది. ఒక కన్యక గర్భవతి అయింది. అదే ఫస్ట్ క్రిస్మస్. ఆ ఫస్ట్ క్రిస్మస్ ఎంతో మనుషులకు ఆనందం తెచ్చింది, మనుషులకు నిరీక్షణ ఇచ్చింది. లోకాసు వార్త 1:33 వచనాలు మనకు తెలుసు. ఇవన్నీ కూడా కన్యక గర్భవతి అవుతుంది, మరియా నువ్వు గర్భవతి అవుతావు, భయపడకు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. 33వ వచనంలో మాట చూద్దాం. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండను. ఎక్కడో మనము ద్వితీయోపదేశ కాండంలో చూసాం. ఆయన రాజ్యమునకు దావీదు, చదివేవాళ్ళు దావీదు రాజ్యముకు అంతం లేదని అనుకుంటున్నారు. దావీదు నుంచి వచ్చినటువంటి దావీదు కుమారుడా, యేసు ప్రభు, ఆయన రాజ్యానికి అంతం లేదు. ఆయన రాజ్యం త్వరలో రాబోతుంది. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మా విశ్వాసాలను కొనిపోతాడు. 7 ఏండ్ల విందు జరుగుతుంది. మళ్ళా అంతా ఎత్తబడిన విశ్వాసులు ఆయనతో పాటు మధ్యాకాశం ద్వారా పైకి వెళ్ళిన వాళ్ళు యేసుతో పాటు భూమి మీదకి ఇశ్రాయేలులోని ఒలీవల కొండ మీదకి వస్తారు. ప్రపంచాన్ని అంతటినీ కూడా 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ రాజ్యం 1000 ఏండ్ల రాజ్య స్థాపనకు అంతం లేదు. అనంతరము యెరూషలేము, నూతన యెరూషలేము అక్కడ పర్మనెంట్ గా అంతము లేనిదై ఉంటుంది, ఫర్ ఎవర్. ఆ నిత్యరాజ్యంలోనికి నిన్ను నన్ను ప్రవేశపెట్టదలిచినటువంటి దేవుని మహాకృపకు వందనాలు తెలియజేద్దాం. నీవు నేను ఆ నిత్య రాజ్యములో అర్హత పొందాలి, ఫర్ ఎవర్ అని దేవుని కోరిక ఉన్నది. ఆయన కోరికను మనము యాక్సెప్ట్ చేసి దేవుని దగ్గరకు వచ్చినందుకు దేవునికి వందనాలు. యాక్చువల్గా యేసు ప్రభువుని ఎవరు చంపివేశారు అంటే సమాధానం ఏమొస్తుందంటే, ఆ దినాల్లో యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి యూదులు చంపేశారు, రోమా చక్రవర్తులు చంపారు, అక్కడ ఉన్నటువంటి యూదా యాజకులు చంపేశారు అంటాం. వారు కాదు చంపింది, మన పాపము, మానవాళి పాపము యేసును శిలువ మీద ఎక్కించి ఆయన చంపివేసింది. అయితే దేవుని ప్రణాళిక అది, దేవుని చిత్తములని రక్తం చిందించాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. అది నెరవేర్చేసాడు అంతే, పాత నిబంధన గ్రంథాన్ని అంతా కూడా. విశ్వసించు ప్రతి వానికి కూడా నీతిమంతులే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలడు. మనం నీతిమంతులం కాదు, కానీ మనము, అందుకనే రోమా 5:9 అంటుందంటే యేసుక్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడినటువంటి మన మీద ఉగ్రత రాదు ఎనటికనే. దేవునికి వందనాలు, దేవునికి వందనాలు. విశ్వాసము ద్వారా కృపచేత విశ్వాసమే నువ్వు చేయవలసిందంతా ఏంటి? విశ్వాసం. నీ పాపం పోవాలంటే విశ్వాసము ఆయన యందు ఉంచాలి. ఆయన నీ రక్షకుడు. నీ పాపములన్నిటినీ కూడా సిలువ మీద
ఆయన కడిగి వేసి ఉన్నాడు. విశ్వసించి ప్రతివాడు కూడా క్రీస్తు ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు. యోహాను సువార్త 11:11-14 చూస్తే ఆయన స్వకీయులు ఇశ్రాయేలీయులకు అబ్రహాము యొక్క ఆ యొక్క వాగ్దానము, అబ్రహామునందు అన్ని కుటుంబాలు అనేటువంటి మాట తొలుతగా వారికి వర్తిస్తుంది. కానీ వారు రిజెక్ట్ చేశారు. కనుక యేసు ద్వారా అన్య జనాంగమైనటువంటి మనందరికి కూడా అబ్రహాము దేవుడు దీవించాలనుకున్న దీవెనల్ని మనకు వచ్చేసాయి. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళంతా దేవుని పిల్లలు. వాళ్ళు దేవుని వలన పుట్టిన వాళ్ళే కానీ మనుష్యేచ్ఛ వలన పుట్టిన వాళ్ళు కారు అంటున్నారు. న్యూ బార్న్ బేబీస్ కొంత గ్రోనప్ అయిన తర్వాత రీబార్న్ అవ్వాలంటే, అంటే తిరిగి జన్మించాలంటే వారు యేసులో మాత్రమే తిరిగి జన్మించగలిగిన వారు అవుతారు. బోర్న్ అగైన్, తిరిగి జన్మించడం. దేవునికి వందనాలు. వారు మనుష్యేచ్ఛ వలన పుట్టిన వాళ్ళు ఎప్పటికీ ఆ శాపం పోతుంది, పాపం అనేటువంటి శాపము పోతుంది. ప్రియమైన వారులారా, ఎవడైతే యేసు ప్రభువుని నమ్ముతారో, యెషూవా, హిబ్రూలో యెషూవా, ఆయన క్షమిస్తాడు. ప్రియమైన వారులారా, మనము ధన్యులం. ఇంకా చాలా మంది రక్షింపడాలి. వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి, ప్రయత్నాలు చేయాలి. అబ్రహాము ద్వారా ప్రపంచానికి దేవుడు ఏమైతే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాలనుకున్నాడో, ఆ యలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు రాజుల వల్ల అవ్వలేదు, దావీదు వల్ల అవ్వలేదు, సొలొమోను వల్ల అవ్వలేదు, మనుషుల వల్ల అవ్వలేదు. కానీ మనిషి కుమారుడైన యేసు వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మానవ జాతి మీద అవి విస్తరిస్తున్నాయి. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో మాట ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యెస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. ఎన్ని మాటలు లెక్క పెట్టుకోండి, ఎన్ని ఉన్నాయి పదాలు? జీసస్ 1, క్రైస్ట్ 1, ఈజ్ 1, ది ఎన్ని ఉన్నాయి? 10. అందుకనే బ్రాకెట్లో 10 వేసాను. అయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో లేదు, కానీ నేను యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రయత్నం చేశాను. యేసుక్రీస్తు నిన్న మరియు నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఫర్ ఎవర్, మళ్ళా ఫర్ ఎవర్ వచ్చింది. అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఫర్ ఎవర్ అన్నాం, మళ్ళా ఇక్కడ ఆయన రాజ్యం నిరంతరం ఉండేనా లోకాసు వార్తలైనా, హెబ్రీలో నిరంతరము. ఈ యేసుక్రీస్తు నిన్న మరియు నేడు ఎగ్జాక్ట్లీ తెలుగులో లేదు. అయితే ట్రూ ట్రాన్స్లేషన్ ఇలా చేశాను. ఎన్ని వచ్చాయి తెలుగులో? 8, 9, 10. ఈ 10 పదాలు మీకు దేవుడు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్నాడు. యాక్సెప్ట్ చేయండి. షేరింగ్ ద జాయ్ విత్ అదర్స్. మనకేవో చిన్న చిన్న బహుమానాలు తీసుకుంటేనే ఆత్మ ఎంతగానో సంతోషించేస్తుంది. సంతోషించండి, పర్వాలేదు, ఇట్స్ గుడ్. కానీ దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం, రేపు లేదు, ఎల్లుండా లేదు, ఎప్పటికీ కూడా ఏకరీతిగా ఉన్నాడు. నిరంతరము ఆయన ఒకేలాగా ఉంటాడు. ఆయన దయార్థ హృదయుడు, మానవుడే అయినప్పటికీ దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు దైవమే, దేవుని యొక్క రూపమే, ఇన్కార్నేషనే యేసుక్రీస్తు. ఆయన పుట్టుక వలన జరిగింది ఏంటో తెలుసా? పాపక్షమాపణ కలిగింది మనుష్య జాతికి. అలనాడు పాత నిబంధన గ్రంథములో దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీ యందు అన్ని కుటుంబాలు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్ ఫ్యామిలీస్ విల్ బి బ్లెస్డ్ అనే మాటను యేసు ప్రభు నెరవేర్చాడు. ఆయన రాజ్యము నిరంతరం ఉండును గాక. ఈ లోకంలో ఆశీర్వదింపబడి పరలోక ఆశీర్వాదాలు లేకపోతే ఏంటి? చాలా బాధ కదా. ఈ లోకంలో ఆశీర్వదింపడతాం, ఉన్నదానితో కలిగి తృప్తి పొందుతాం, అత్యాశలకు పోవద్దు. దేవుడు మనకి ఏమైతే ఇస్తాడో దాంట్లో మనము సమృద్ధిగా జీవిద్దాం, అదే ఆశీర్వాదకరం. ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా ఇంతకాలము జీవించడానికి, అది కూడా ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదాలతో పాటు పరలోక ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దానికోసం నిరీక్షిద్దాం. అందుకనే ఈ క్రిస్మస్కి హోప్ఫుల్ క్రిస్మస్ అని పేరు పెట్టాను. పీస్ఫుల్
సమాధానం ఇస్తుంది, మనకి పాపం పోతుంది, జాయ్ఫుల్, ఆనందం కలుగుతుంది, నిరీక్షణ, హోప్ఫుల్, ఆయన వస్తాడు. క్రిస్మస్ పుట్టుకలో ఉన్నటువంటి మహా అద్భుతమైన రహస్యం ఇది. ఈ యొక్క రహస్యాన్ని, ఈ మిస్టరీని, ఈ సీక్రెట్ని దేవుడు మీకు రివీల్ చేశాడు. దేవునికే వందనాలు. ఈ వాక్యము మీ యొక్క వినికిడిలో సమృద్ధిగా ఉండాలి. ఇది ఈ వాక్యం లోపలికి పోవాలి. నాకు మీకు ఏవో ఇతర విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి, త్వరగా అవి పక్కకు పెట్టేద్దాం. కనీసం ఈ క్రిస్మస్ కాలంలోనే మంచి మాటలను మనము ఈ చెవి ద్వారా లోపల పెట్టుకుందాం. మళ్ళా మీరు చూడాలంటే దీన్ని యూట్యూబ్లో పెడుతున్నాను, మళ్ళా వినండి. సమయము మీరు వీలు చేసుకోండి. యూట్యూబ్లో ఉన్నటువంటి అన్ని ప్రసంగాలు వింటూ ఉండండి. మీ పనులు ఎప్పుడూ ఉంటాయే, వాటి గురించి వర్రీ అవ్వద్దు. దేవుని వాక్యము దొరికే కాలంలోనే మీరు సమృద్ధిగా దానిని తిని, ఆ వాక్యాన్ని తిని బలపడండి, ఆత్మీయంగా బలపడండి. ఈ వాక్యాన్ని దేవుడు మీ యొక్క వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించాలి.